నిన్నయాల ఇండ్ల ముంగట పెట్టిన బండ్లనైతే అత్తగారు కట్నం కింద పెట్టిన బండి లెక్కనే కొట్టేసుకపోతుర్రు. ఇక కార్లనైతే బార్లకు పోయినంత అలకగెత్తుకపోతుర్రు. రోడ్డు పక్కకు పెట్టిన లారీలను కూడా క్వారీల్లో ఉష్క కొంటపోయినట్టే కొంటపోతుర్రు. ఇక అదే ఇన్స్పిరేషన్ తోటి బస్ స్టాండ్ల పార్కింగ్ పెట్టిన బస్సులను కూడా లేపేస్తుర్రు గిట్లా. ఎవడైనా మందిలో దొంగతనం చేయాలంటే జంకుతాడు, కానీ వీడెవడో చూడురి అత్తగారింటి కొత్త అల్లుడు పోయినట్టే బస్ స్టాండ్ లో పోయి బస్సును ఎత్తుకొని పోయిండు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయింది కథ. ఇగో ఇదే ఆ పల్లె వెలుగు బస్సు నర్సీపట్నం నుంచి తునికి ట్రిప్పులు కొడుతుంటదట. ఇక డ్రైవర్ అన్న లాస్ట్ ట్రిప్ కొట్టి వచ్చి నర్సీపట్నం బస్ స్టాండ్ లో పార్కింగ్ పెట్టిండు. పోయేటప్పుడు క్లీనర్ కు తాళం ఇచ్చి అరే బై బస్సు దుడిచిపోమన్నాడట. ఆ క్లీనర్ బస్సు అంతా దుడిచి ఇంటికి పోయిండు, కానీ తాళం బస్సుకే పెట్టి మర్చిపోయిండు. ఇక తెల్లారు 5 గంటలకే బస్సు తీద్దామని డ్యూటీకి వచ్చిన డ్రైవర్ కు బస్సు కనబడలేదు. అరే రాత్రి ఈడబెట్టిన బస్సు ఏమాయరో అని గావరైపోయి ఓనర్ ఫోన్ చేసిండట. ఓనర్ పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయ్యాడు. ఇక పోలీసు వాళ్ళు తొవ్వెంటున్న సీసీ కెమెరాలన్నీ దేవులాడిరు. అప్పుడు దొంగోడు బస్సును చింతలూరు దిక్కు తీసుకపోయిండని ఎరకబట్టిరు. ఈ లోపల పోలీసు వాళ్ళు అటు బయలుదేరు. ఇంకో దిక్కు చింతలూరు పోలీసు వాళ్ళకు మతలావిచ్చారు. ఇక చింతలూరు పోలీసు వాళ్ళు తొవ్వేంటి పోతుంటే బస్సు కనిపించిందట. అరే ఇక బస్సు దొరికిందని నర్సీపట్నం పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆడికి పోయిర్రు. ఇక పోలీసు వాళ్ళు పోయే వరకు మంచిగా బస్సులో గుర్రు పెట్టి నిద్రపోతున్నాడట సిపాయి. బడివే బస్సు కొట్టేసుకొని తెస్తావు ఆరాని 4 జప్పరిచ్చి టౌన్కి వేసుకొని పోయిరట. మరి ఎత్తుకపోయినోనికి గంత ధైర్యం ఏడిది అంటే క్లీనర్ ఇంటికి పోయినాక తమిళనాడు నుంచి వచ్చి నర్సీపట్నంలో తిరుగుతున్న సాదిక్ అనేటోడు ఆ బస్సులు ఎక్కి వండుకున్నాడట. మరి దోమలిగిన గుట్టినాయో ఏందో గాని ఇక ఎంకులాడపోయిన తాళం కాలుకు తలిగినట్టు మంచిగా బస్సుకే తాళం పెట్టి ఉండడు చూసిండట. ఇకేమున్నది ఐఆమ్ వెరీ లక్కీ మ్యాన్ అని ఫీల్ అయిపోయి బస్సును చాలు చేసుకుని వెళ్ళిపోయాడు. ఇక నిద్రజాలక చింతలూరు దగ్గర ఉన్న రోడ్డు పక్క కాపి వండుకున్నట్టున్నాడు. ఈ లోపల పోలీసు వాళ్ళు పోయి పట్టుకున్నారు అన్నట్టు. మరి బస్సు ఎత్తుకపోయినోడు మంచోడైనా క్యాలి తప్పి తిరుగుతున్నాడు అన్నది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు.